అనగనగా ఒక అందమైన అడవిలో ఒక పెద్ద నీటి కొలను ఉండేది. ఆ నీటి కొలను దగ్గర కుందేళ్ల గుంపు చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ కొలను నీళ్లు తాగుతూ ఆడుకుంటూ తమ పిల్లలతో కలిసి హాయిగా గడిపేవి కుందేళ్లు. కానీ కాలం మారింది. వేసవి కాలం వచ్చింది. ఎండలు బాగా పెరిగాయి. అడవిలో ఉన్న కొలనులన్నీ ఒక్కొక్కటిగా ఎండిపోవడం మొదలైంది. కానీ ఈ కుందేళ్ల నీటి కొలను మాత్రం ఎంత వేసవి కాలంలో కూడా ఎండిపోయేది కాదు. ఒకరోజు అడవిలో నుంచి ఒక పెద్ద ఏనుగుల గుంపు నీటి కోసం వెతుక్కుంటూ ఈ కుందేళ్ల కొలను దగ్గరికి వచ్చింది. ఈ కుందేళ్ల కొలను దగ్గర నీరు పుష్కలంగా ఉండడం వల్ల ఏనుగుల గుంపు ప్రతిరోజు నీరు త్రాగడానికి ఆ కొలను దగ్గరికి వచ్చి ఆ నీళ్లలో కాసేపు ఆటలాడుతూ వేసవి తాపాన్ని తీర్చుకుంటూ ఉండేవి. ఈ విధంగా ఏనుగుల గుంపు ప్రతిరోజు నీటిని తాగడానికి వస్తూ వెళ్తూ ఉన్న క్రమంలో వాటి బరువైన కాళ్ళ కింద పడి చాలా కుందేళ్లు తమ ప్రాణాలు కోల్పోతూ ఉండేవి. ఈ దుఃఖాన్ని చూసి మిగిలిన కుందేళ్లన్నీ భయంతో బాధతో ఒక చోట సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో కుందేళ్లన్నీ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇలాగే కొనసాగితే మనందరం త్వరలో ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఆలోచించాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఒక కుందేలు ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించింది. మనం ఏనుగులతో పోరాడలేం, కానీ మన తెలివితేటలను ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడవచ్చు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పౌర్ణమి రోజు మనం ఈ ఉపాయాన్ని ఆచరణలో పెడదామని చెప్పి అందరికీ తన ఉపాయాన్ని గురించి వివరించింది. అందరూ కలిసి పౌర్ణమి రోజు ఈ ఉపాయాన్ని అమలుపరచాలి అని నిర్ణయించుకున్నారు. పౌర్ణమి రాత్రి రానే వచ్చింది. ఆ రోజు రాత్రి ఆకాశంలో చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉన్నాడు. అదే సమయంలో ఏనుగుల రాజు తన గుంపుతో కలిసి కుందేటి కొలం దగ్గర నీటిని తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక చిన్న కుందేలు ధైర్యంగా ఏనుగుల రాజు ముందుకు వచ్చి నించుని ఈ విధంగా చెప్పింది. ఓ రాజా, నేను చంద్రుడి దూతను. ఈ కొలను చంద్రునికి సొంతమైనది. మీరు రోజు ఇక్కడికి రావడం, ఈ నీళ్లలో ఆటలాడడం చంద్రునికి ఏమాత్రం నచ్చడం లేదు అని చెప్పింది. కుందేలు మాటలు విని ఆశ్చర్యపోయిన ఏనుగుల రాజు, ఏంటి, ఇది చంద్రుని యొక్క కొలన, ఎవరు చెప్పారు అని అడిగింది. అందుకు వెంటనే కుందేలు, అవును, ఇది చంద్రుని యొక్క కొలనే. చంద్రుడు ఆ నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు, కావాలంటే వెళ్ళి చూడు అని చెప్పింది. ఏనుగుల రాజు కుందేలుతో కలిసి వెళ్ళి ఆ కొలనులోకి తొంగి చూశాడు. అది పౌర్ణమి రోజు కావడంతో ఆకాశంలోని చంద్రుని యొక్క ప్రతిబింబం ఆ నీళ్లలో కనిపించింది. ఇంతలో నీళ్లు చిన్నగా కదలడంతో చంద్రుడే కదిలినట్లు కనిపించింది. అది చూసిన ఏనుగుల రాజు నిజంగానే చంద్రుడు ఆ నీళ్లలో స్నానం చేస్తున్నట్లుగా భావించి కుందేలుతో ఈ విధంగా చెప్పింది. మేము తెలియక తప్పు చేశాం, చంద్రుడిని కోపపెట్టాం. ఇకపై ఈ కొలం దగ్గరికి మేము రాము అని చెప్పి తన గుంపుతో కలిసి అడవిలోనికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఏనుగులు మళ్ళీ ఆ కొలం దగ్గరకు రాలేదు. ఇంత మంచి ఉపాయాన్ని చెప్పినందుకు ఆ కుందేలుని మిగిలిన కుందేళ్లన్నీ ఎంతగానో ప్రశంసించాయి. అన్నీ కలిసి మరలా సంతోషంగా సురక్షితంగా తమ జీవితాన్ని కొనసాగించాయి. కాబట్టి ఎవరైనా బలవంతుల వల్ల మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బలం కంటే తెలివి గొప్పది అని గుర్తుంచుకోవాలి. అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే చిన్నవాళ్ళు కూడా పెద్ద సమస్యలను జయించగలరు అని మన కుందేళ్లు నేర్పించాయి. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం, మ్యాజికల్ తెలుగు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాజికల్ తెలుగు టేల్స్.